శ్రీమాతే నమః. మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కదండి. ఈ మాసంలో ఈ చిన్న పరిహారం ఈశాన్యంలో చేసుకున్నామంటే భర్త ఉద్యోగం చేసిన వ్యాపారం చేసినా కలిసి రావాలి, సంపద అనేది తరగకుండా పెరగాలి, లక్ష్మీదేవి అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభించాలి అంటే ఈశాన్యంలో మార్గశిర మాసంలో గురువారం అంటే లక్ష్మీవారం కదండి. ఈ చిన్న పరిహారం రాగి చెంబు పరిహారం చేసుకోండి. శుభ్రంగా మచ్చలు లేకుండా రాగి చెంబుని శుభ్రం చేసుకొని గంధంతో అయితే స్వస్తికి వేసి బొట్లు పెట్టుకొని అందులో మంగళకరమైన వస్తువులు నేను వీడియోలో చూపించేటివన్నీ వేసుకోండి. అలాగే మనకి అమ్మవారి రూపు అనేది నేను వేశాను, మీ దగ్గర లేకపోతే రూపాయి నాణ్యమైన వేయచ్చు. ఇంకా చెంబుకి ఇలా అయితే పైన బొట్లతోటి గంధం కుంకుమ అలంకరించిన తర్వాత ఎర్రటి మందారం పువ్వులు ఉంటే పర్వాలేదు, లేకపోతే ఎర్రటి గులాబీ పూలతోటి చూడగానే లక్ష్మీ కళ ఉట్టి పడేలాగా లక్ష్మీదేవి మన ఇంట్లో సిస్టర్ వేసుకొని కూర్చునేలాగా అందంగా ఆకర్షణీయంగా రాగి చెంబును అలంకరించుకొని ఈశాన్యంలో ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.